ఇదెంత ప్రయోగంగా రన్నింగ్ రేస్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. రండి వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. ఏంటి పిచ్చా? రే సోదరా, ఇలా మనం వెకేషన్ కి వెళ్ళి చాలా రోజులైంది కదూ. అవును పెద్దడా, నైట్ హైవేలో డ్రైవ్ చేయడం చాలా బాగుంటుంది. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. మనం వెళ్లే దారి కూడా భయంకరంగా ఉంది. ఇలాంటి చోట్ల భూతాలుంటాయని చెప్పుకుంటారు. ఎనీ డౌట్? అరే ఈ భూతాలనేవి నిజం కావు. ఏం పడినా సరే పట్టించుకోకండి, ఇంకా వేగంగా వెళ్ళండి. ఏ జోర్దార్, బ్యాగే పడిపోయి ఉంటుంది. చెక్ చేద్దాం ఉండు. పపెట్ వెళ్ళి చెక్ చేయి. ఏమైంది? మన వస్తువులన్నీ తీసుకువెళ్ళిపోతున్నాయి. పట్టుకోండి. రే మిత్రమా, భూతాలను ఎవరైనా పట్టుకుంటారా? వస్తువులన్నీ తీసుకువెళ్ళిపోయారు. పర్వాలేదు, వదిలి ముందెక్కడి నుంచి వెళ్ళిపోదాం. కార్ని ఎందుకు ఆపారు? మన వస్తువుల్ని తీసుకువెళ్ళిపోయారు. అలాంటప్పుడు కంప్లైంట్ ఇవ్వకూడదా? రే చిన్నోడా, నువ్వు నాకంటే తెలివి తక్కువ వాడివిరా. భూతాల మీద కూడా రిపోర్ట్ చేస్తారా? ఒకవేళ రాసుకున్నా భూతాల్ని ఎలాగ అరెస్ట్ చేస్తారు? ఎనీ డౌట్? నేను చెప్తున్నాను కదా, అలాంటిదేది ఉండదు. భూతం ఉంది, ఈ అడవిలో భూతం ఉంది. నేను చాలా సార్లు చూశాను. నువ్వు ఎవరు? నేనా పిచ్చి బాబాని. ముందు మీరు నిర్ణయానికి రండి. నువ్వు పిచ్చోడివా లేక బాబావా? నేను బాబాగానే ఉండేవాడిని, కానీ నేను భూతాన్ని పట్టుకోవడానికి వెళ్ళానా, అప్పుడు అది నన్ను పిచ్చివాడిని చేసేసింది. ఏంటి పిచ్చా? నువ్వు నాకంటే పెద్ద పిచ్చోళ్ళ ఉన్నావే. భూతం ఎలా పిచ్చిదవుతుందిరా బాబు? మీరు భూతాలనే భయపెట్టారు కదా. ఏ డాంకీ, భూతం నన్ను భయపెట్టింది. అయితే మీరు ఎవరిని భయపెట్టారు? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావేంట్రా బాబు? నేను పిచ్చివాడిని అయిపోయేలా ఉన్నాను. కానీ మీకు ఆల్రెడీ పిచ్చి ఉంది కదా. ఇప్పుడు మీరు కూడా పిచ్చివాళ్ళు అయిపోతారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ అడవిలో ఉన్న భూతాలన్నీ చాలా భయంకరమైనవి. బాబా సరిగ్గానే చెప్పారు. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అతనికి మతిపోయింది. మీరే ఆలోచించండి. నిజమైన భూతం మనల్ని కొడుతుంది, భయపెడుతుంది, కానీ మన వస్తువులు దొంగిలించదు. మన బన్నీ చెప్పింది కరెక్టే. భూతాలు తలుచుకుంటే ఏ వస్తువులైనా ఎలాగైనా తీసుకురావచ్చు. అవి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఎనీ డౌట్? కరెక్టే, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళని భూతాలనే కదా అనుకుంటున్నారు. అందుకని వాళ్ళని ఎవరు పట్టుకోలేదు. మన జోర్దార్ చెప్పేది కూడా కరెక్టే. మనం వెళ్ళి పట్టుకుందాం. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. కానీ వాళ్ళని ఎలా పట్టుకోవడం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. చాలా బాగుంది. ఎనీ డౌట్? ఈ విషయం గురించి మనం ఇన్స్పెక్టర్ పాండాకి చెప్పాలి. వస్తువులన్నింటినీ రేపటికి సిద్ధం చెయ్యాలి. రేపు కూడా ఇదే అడవికి రావాలి. పర్ఫెక్ట్. ఒకవేళ వాళ్ళు నిజమైన భూతాలే అయితే నిన్ను తలకిందులుగా వేలాడదీసి కొడతారు. నీళ్లలో ముంచి ముంచి తీస్తారు. నిన్ను చీకటి గుహలోకి తీసుకెళ్లిపోతారు. ఎనీ డౌట్? వాళ్ళని తలుచుకుంటే భయంగా లేదు. లేదు, నేను ఎగిరి వెళ్ళిపోతాను. ఎనీ డౌట్? ఆహా, అరే ఏం కాదు జోర్దార్, కారు ప్రశాంతంగా తోలు. ఆ దొంగల కంటికి మన కారు తెలియాలి కదా.
మేము మీ చోటుకొచ్చాం, మమ్మల్ని మీరు ఆహ్వానించరా? చూసావా, ఎక్కడైనా నిజమైన భూతం ఇంకో భూతాన్ని చూసి భయపడుతుందా? త్వరగా రా, మనం వాళ్ళని పట్టుకోవాలి, వదిలిపెట్టకూడదు. హలో పాండా సార్, జీపీఎస్ ఆన్ చేసాం, త్వరగా వచ్చేయండి. జిపిఎస్ లో ఒక సిగ్నల్ వచ్చింది, మనం అందరం అక్కడికి వెళ్ళాలి త్వరగా. అదిగో అక్కడున్నారు, రండి వెళ్ళి పట్టుకుందాం. ఇదెంత ప్రయత్నం రన్నింగ్ రేస్. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, రండి వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. ఏంటి పిచ్చా? బాస్ బాస్ ఏమయ్యిందరా? బాబా, మమ్మల్ని నిజమైన భూతం భయపెట్టింది. నన్ను ఏమి చేయొద్దు భూతం అన్నాయిలు, మీకేం కావాలో అవి తీసుకెళ్ళండి. ఇంతకు మీకేం కావాలి? పిచ్చి పట్టిన బాబా, మీకు ఒక ట్విన్ బ్రదర్ ఉన్నాడా? లేదు. లేదు, ఉన్నాడు. తన్ని మేము దాబా దగ్గర చూసాం కదరా చిన్నోడా. అరే, ఈ గొంతు నేను ఎక్కడో విన్నానే. మమ్మల్ని కనిపెట్టలేదా? ఏయ్ నువ్వా? వీడు భూతం కాదు, పిచ్చివాడు. వీళ్ళందరూ వీడి స్నేహితులే. పట్టుకున్నా. ఓకే, ఇప్పుడు నా టర్న్. ఇప్పుడు నువ్వు పరిగెత్తు, నిన్ను నేను పట్టుకుంటాను. అలాగే. తెలివి తక్కువ దద్దమ్మా, మనం ఆడుకోవడానికి రాలేదు, వీళ్ళు పట్టుకోవడానికి వచ్చా. పట్టుకో. ఆ ఆట ఎంతో సరదాగా ఉంది, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేశారు. సర్లేండి, వెళ్తాను. సూపర్ సూపర్ సూపర్. ఇవాళ మన హనీ ఏమో బ్రెయిన్ బాగా ఉపయోగించాడు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. థ్యాంక్ యూ,
వాళ్ళ నుండి కాపాడండి. ఆయన మిమ్మల్ని ఏమి కాపాడడానికి రాలేదు, నేను కంప్లైంట్ చేశాను, అందుకే ఆయన వచ్చారు. ఎనీ డౌట్? ఏంటిది? ఆయన హెల్ప్ చేయమని అడుగుతున్నారు. మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు కదా. సార్ బాగా చూడండి సార్, వాళ్ళు భూతాలు కాదు దొంగలు. ఎంత దోపిడీ చేశారో చూడండి. అరే నాకు విషయం అర్థం కావడం లేదే. ఏ ఒక్కరి సహాయం లేకుండా ఇంత పెద్ద ట్రక్ ని వీళ్ళు ఎలా తీసుకొచ్చారు? ఆ రోడ్ లో బండి చాలా స్లోగా వెళ్తుంది. అప్పుడు ఆ బండి మీద దూకేస్తున్నారు, వస్తువులన్నింటినీ కింద పడేస్తున్నారు. అక్కడ నుంచి వీళ్ళ మనుషులు వస్తువులన్నింటినీ ఇక్కడికి తెచ్చేస్తారు. రోడ్ ఎండికి వెళ్ళిపోయేలోగా వాళ్ళు దూకేస్తారు. ప్రజలంతా ఇది భూతాల పనే అనుకుంటున్నారు. వాళ్ళు భూతాల డ్రెస్ వేసుకుని వచ్చారు. హహా. మీరు వేసిన ప్లాన్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ ఈ తెలివిగల పిల్లలందరూ కలిసి మిమ్మల్ని పట్టించేశారు. అందరినీ అరెస్ట్ చేయండి.